వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు ఉచిత గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్ ప్రారంభించిన ఆర్టీఓ విశ్వనాథ్, శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి. ఆపరేషన్ సింధూర్లో భారత్కు విజయం చేకూరాలని శ్రీ కాళికాంబ ఆలయంలో అమ్మవారికి మంగళ హారతులు, ప్రత్యేక పూజలు. నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని టీడీపీ యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్. నంద్యాల ఆర్టీసీ సంస్థ ప్రయాణికుల సమస్యలను పరిష్కరించేందుకు క్యూఆర్ కోడ్ స్కాన్ వినూత్న సేవలను అందుబాటులోకి. శ్రీ ఘన మద్దిరేటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ సప్తవింశతి వార్షికోత్సవ మహోత్సవములు, కరపత్రాలు విడుదల. నంద్యాల మున్సిపాలిటీని కాలుష్య భూతం ఆవహిస్తోంది. పట్టణంలో కనిపించని మొక్కలు, తాండవిస్తున్న కాలుష్యం. శ్రీశైలం సున్నిపెంటలోని పార్కింగ్ చేసిన కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలో కారు దగ్ధం. నంద్యాల గాంధీనగర్లో మహిళలకు శక్తి యాప్పై అవగాహన కల్పించిన శక్తి టీం బృందాలు. పదవ తరగతిలో ఇంటర్ పరీక్షల్లో ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించి సత్కరించిన శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవాలయం కమిటీ సభ్యులు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు ఉచిత గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్ ప్రారంభం. శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి తమ కళాశాల విద్యార్థులకు ఉచితంగా సమ్మర్ కోచింగ్ను నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రారంభించడమైనది. ఈ సందర్భంగా ఆర్డీఓ విశ్వనాథ్ మాట్లాడుతూ విద్యార్థులు మనోధైర్యంతో మౌలికంగా ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదివితే బేసిక్స్ చాలా వరకు తెలుసుకోవచ్చని, అలాగే హై స్కూల్ బుక్స్ సంపూర్ణంగా చదవాలి, ఎప్పటికప్పుడు చాప్టర్ వైజ్ చదవాలని, పర్సనల్ నోట్స్ కూడా తయారు చేసుకోవాలని, ముఖ్యంగా గడిచిన ప్రశ్న పత్రాలను బాగా పరిశీలించాలని, సబ్జెక్టు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నీ సాదాసీదీగా చదవడం వల్ల మెమొరీ ఉండదని, సంపూర్ణంగా జ్ఞానాన్ని పొందాలి అని తెలిపారు. కళాశాల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్జన కాలంలోనే పోటీ పరీక్షలకు అనువైన జ్ఞానాన్ని అందించాలని, అందుకు మంచి సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ను తెప్పిస్తున్నానని, ఇంకా మంచిగా ప్రతిభ కనబరిచే విద్యార్థులకు తానే స్వయంగా యూపీఎస్సీ కోచింగ్ను పంపిస్తానని కూడా తెలియజేశారు. గతంలో కూడా చాలా మంది విద్యార్థులకు చేయూతనిచ్చారని, అందులో చాలా మంది మంచి ఉన్నత పదవుల్లో ఉన్నారని ఆయన ఎంతో సంతోషంగా వ్యక్తపరచడం జరిగింది. విద్యార్థులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా రామకృష్ణ రెడ్డి సారు ప్రతి సంవత్సరము వాళ్ళ కాలేజీ విద్యార్థులకి పోటీ పరీక్షల పైన శిక్షణ అనేది ఇప్పించి మట్టిలో ఉండే మాణిక్యాలని తయారు చేయాలనే ఉద్దేశం చేత ఈ కార్యక్రమాన్ని చాలా రోజుల నుంచి ఏర్పాటు చేశారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విద్యార్థి చాలా ఖచ్చితంగా ఫాలో అయ్యి మీకు ఈ కాంపిటేటివ్కి సంబంధించినటువంటి బేసిక్ స్టెప్స్ అన్నీ మీరు తీసుకుంటూ, అలాగే సార్ ఇక్కడ లైబ్రరీ కానీ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అవన్నీ మీరు ఖచ్చితంగా వాడుకుంటే ఈజీగా మీరు ర్యాంకు కొట్టగలరని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే
మీలో ఆ ఆలోచన రేకెత్తించే టార్చ్ బేరర్గా సార్ ఉన్నారు. దానికి ప్రొవైడ్ చేసేటువంటి మంచి కోచింగ్ ఇన్స్టిట్యూషన్తో సార్ టైఅప్ అయ్యారు. ఎలా వాటిని సాధించాలి అని చెప్పి మోటివేట్ చేయడానికి సార్కున్న పరిచయాలతో ఎంతోమంది వ్యక్తుల్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అందులో భాగంగానే నన్ను కూడా పిలుచుకొచ్చారు. మాకు ఇలా ఎవరు చెప్పలేదు అసలు. యాక్చువల్గా మేము రాగానే చదువుకున్నాం, కానీ బట్ ఇలాంటి అవకాశం మీ అందరికీ ఉంది అంటే అది రామకృష్ణారెడ్డి సార్ యొక్క ఇన్స్టిట్యూషన్స్, రామకృష్ణారెడ్డి సార్ ఇక్కడ ఉండడం వల్ల మీకు ఈ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది డిగ్రీలో ఉన్నప్పుడే మీకు అలవాటు అవుతుంది. తద్వారా మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత మీ ఎయిమ్ ఏంటి, మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేటువంటి గోల్స్ మీకు ముందే ఏర్పడతాయి. అవసరం ఉంటుంది. నిన్న ఒక అమ్మాయి సివిల్ సర్వీసెస్లో ర్యాంకర్ ఒక అమ్మాయి చెప్పింది, నేను అసలు మొబైల్ ఫోన్ ఇంతవరకు వాడలేదని. కొంతమంది ఒక అమ్మాయి కర్నూలులోనే గతంలో కూడా ఒక అమ్మాయి సెలెక్ట్ అయి ఉన్నది, డాక్టర్ రంగారెడ్డి గారి కూతురు. అమ్మాయి ఇప్పుడు హైదరాబాద్లో మంచి పొజిషన్లో ఉన్న అమ్మాయి సివిల్ సర్వీసెస్లో, కీర్తి అనే అమ్మాయి. ఆ అమ్మాయి కూడా మనం ఒకసారి ఇక్కడ కాలేజీకి ఇన్వైట్ చేసి అమ్మాయి ఎక్స్పీరియన్సెస్ని చెప్పమన్నప్పుడు అమ్మాయి చెప్తూ వచ్చింది, నేను పెళ్ళిళ్ళకి కానీ ఇంకొక దానికి కానీ దేనికి కూడా వెళ్లకుండా సోషల్ అప్లికేషన్స్ అన్నీ అవాయిడ్ చేసి ఒక 3 years కష్టపడ్డాను, నాకు ఈ ర్యాంక్ వచ్చింది. మొదట IRS వచ్చింది, తర్వాత IAS వచ్చింది. అట్లాగే ఇక్కడే పక్కన మనం సూర్యనది పక్కన నందిపల్లిలో ఒక అమ్మాయి DSPగా సెలెక్ట్ అయింది. మీకు అమ్మాయిని కూడా పిలిపిస్తాను నెక్స్ట్ మీ క్లాసెస్ అయిపోయే లోపల అమ్మాయిని కూడా పిలిపించి అమ్మాయిని ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేపిస్తాను. అమ్మాయి IPS అయ్యి ట్రైనింగ్ అయిపోయి ఇప్పుడు విజయవాడలో డైరెక్టర్ జనరల్లో పనిచేస్తుంది అమ్మాయి. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ పీపుల్ వ్యూస్ కూడా తీసుకొని మీరు ఎప్పుడైతే కొన్ని విషయాలు అనవసరమైన విషయాలు వాటిని వదిలేసి సాక్రిఫైస్ చేసి టైంని ప్రాపర్గా కనుక మీరు యూటిలైజ్ చేసుకోగలిగితే డెఫినెట్గా మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఆపరేషన్ సింధూర్లో భారత్కు విజయం చేకూరాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీజేపీ నేతలు స్థానిక కాళికాంబ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం ప్రధాని మోడీ సైనికుల పేరిట అర్చనలు నిర్వహించారు. వీర జవాన్లకు అండగా ఉంటూ విజయం చేకూర్చాలని అమ్మవారిని కోరుతూ అఖండ మహామంగళ హారతులు నిర్వహించారు. ఈ పూజల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, మాజీ కౌన్సిలర్ మేడ మురళీధర్, టీడీపీ యువ నేత పబ్బతి వేణు, ఆలయ కమిటీ చైర్మన్ వాసు పాల్గొన్నారు. 5 గంటలకు వచ్చి అమ్మవారి సేవకు ప్రతినిత్యం సేవ చేసే పిల్లలు మా పిల్లలు. వీళ్ళు ఈరోజు 10వ తరగతి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించారు. వాళ్లకు ఇక్కడ వచ్చిన పెద్దలతో మేమంటోని వాళ్ళని మా విన్నపం. మోడీ గారు గత నెల 24వ తేదీ 22వ తేదీ జరిగితే 24వ తేదీ చెప్పారు. వారు ఎక్కడ దాక్కున్నా తీసుకుని వచ్చి వారిని మట్టు పెడతామని చెప్పటము మన దేశ సార్వభౌమత్వానికి నిదర్శనము. మన దేశ సమగ్రతను నిలబెట్టే ఉద్దేశంతో మన దేశ ప్రధాని ఆ రోజు చెప్పడం జరిగింది 24వ తేదీ. దీన్ని ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని అందరూ గమనిస్తూ ఉన్నారు. భారతదేశానికి అందరూ మద్దతు పలుకుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. దీన్ని మన భారతదేశ ప్రజలు కూడా మనం ప్రపంచవ్యాప్తంగానే మద్దతు తెలుపుతుంటే మన భారతదేశ ప్రజలుగా మనం ఇక్కడ భారత మాత బిడ్డలుగా మనం దేశ ప్రధానికి కానీ ఆర్మీకి కానీ మన మద్దతు తెలపాల్సిన చాలా అవసరం ఉంది. దాని సందర్భంగా ఈరోజు మన కాళీమాత సేవా సమాజం ఆధ్వర్యంలో మన కాళికాదేవి మాతను పూజించడం జరిగింది. మన దేశ ప్రధానికి కానీ మన వీర సైనికులకు కానీ అమ్మవారి ఆశీస్సులు అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జై హింద్. జరగకూడదు, ఏ ఒక్కరి రక్తం చిందకూడదు, అందరూ సుభిక్షంగా ఉండాలా. ఈ యుద్ధం మనం గెలవాలా, మనమందరం ఖచ్చితంగా ఈ యుద్ధం గెలవాలని మనమందరం కోరుకోవాలి. అమ్మవారి దయ కావాలనే ఉద్దేశంతో మనం ఈరోజు అమ్మవారికి పూజ చేశాం. కాబట్టి మనమందరం కూడా ఇదంతా మన మోరల్ సపోర్టు మనం మన సైన్యానికి ఇస్తాం, మన దేశానికి ఇస్తాం. మన యొక్క మోరల్ సపోర్ట్ ఎప్పుడైతే వస్తుందో సైన్యం కూడా యుద్ధం బాగా చేసి ఖచ్చితంగా పాకిస్తాన్ ముస్కరులందరినీ, పాకిస్తాన్ అనే పేరే లేకుండా దేశ పటాలలో ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే పేరే లేకుండా చేస్తారు. కాబట్టి మన అందరి మద్దతు సైనికులకు ఇస్తామని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటాం.
నంద్యాల క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ అన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 15వ తేదీ రాష్ట్ర మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ పుట్టినరోజు సందర్భంగా 33వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ జోసెఫ్, 28వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ కౌన్సిలర్ కృపాకర్ ఆధ్వర్యంలో ఫారూక్ యువసేన సభ్యులు స్థానిక ఎస్పీజీ గ్రౌండ్ నందు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ క్రీడల పట్ల యువత ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు. ఈ టోర్నమెంట్ నిర్వహణకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఆర్గనైజేషన్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జార్జ్, శరత్, దివాకర్, ధన్రాజ్, విజయానంద్, మధు, ప్రవీణ్, సాయి, శేఖర్ మరియు ప్రజాప్రతినిధులు, నాయకులు, క్రీడాకారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలోని ఎస్పీజీ హై స్కూల్ క్రీడా మైదానంలో మన ఆంధ్రప్రదేశ్ మైనార్టీ మరియు లా మినిస్టర్ శ్రీ ఎన్ఎండి ఫరూక్ సార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మేము ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించడానికి ముందుకొచ్చినాము. నంద్యాలలోని 28వ వార్డు మరియు 33వ వార్డుకు సంబంధించిన ఎన్ఎండి ఫరూక్ సార్ గారి యూత్ ఈ యొక్క టోర్నమెంట్ను ప్రారంభిస్తున్నారు. మరి ఈ యొక్క టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ఎన్ఎండి ఫయాజ్ అన్న గారికి మరియు నంద్యాల డయాసిస్ సెక్రటరీ శ్రీ జక్కం స్టాన్లీ విలియమ్స్ గారికి మరియు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ నాగార్జున గారికి, ముగ్గరాముడు గారు, మిద్దె హుసేన్ సీనియర్ తెలుగుదేశం సీనియర్ నాయకుడు మిద్దె హుసేన్ అన్న గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ను నంద్యాల జిల్లాలోని ప్రతి ఒక్క క్రీడాకారుడు మరి చాలా సంతోషంగా జరుపుకోవాలని, మరి ఈ నెల 15వ తేదీన మన ఆరాధ్య దైవం మన ఫరూక్ సార్ గారి యొక్క జన్మదినాన్ని చాలా ఘనంగా పురస్కరించుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ టోర్నమెంట్ నిర్వాహకులు ధనరాజ్ మరియు మధుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా ఈ క్రికెట్ ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్కి, ఇక్కడ వచ్చిన పెద్దలకి నమస్కారం. ఇలాంటి గేమ్స్ వీళ్ళు మళ్ళీ కండక్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఇక్కడ ఆడే పిల్లలకి అందరికీ కంగ్రాచులేట్ చేస్తున్నాను. మన నంద్యాల నుంచి కూడా పిల్లలు ఐపీఎల్ ప్లస్ ఇండియన్ టీంకి ఆడాలని కోరుకుంటూ, ప్లస్ మీకు తెలుసు టాలెంట్ ఉంటే ఎంత దూరమైనా పోతారు పిల్లలు. మనం చూసాం సచిన్ టెండూల్కర్ పిల్లోడు కానీ, గవాస్కర్ పిల్లోడు కానీ ఎవరు ఇది కాలేదు. కానీ ఒక ఆటో డ్రైవర్ పిల్లోడు, హైదరాబాద్ పిల్లోడు, సిరాజ్ అనే పిల్లోడు ఎక్కడికో వెళ్ళిపోయిండు ఇంటర్నేషనల్ గేమ్స్. అది ఏం చెప్పేదంటే మీకు టాలెంట్ ఉంటే మీరు ఎక్కడికైనా పోగలుగుతారు. అలాంటి టాలెంట్ నంద్యాలలో ఉందని అనుకుంటున్నాను, ఉండాలని కోరుకుంటూ ఈ పిల్లలు ఇక్కడ ఆడే పిల్లలు నెక్స్ట్ ఐపీఎల్ ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడాలని కోరుకుంటూ నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు. నంద్యాల ఆర్టీసీ సంస్థ ప్రయాణికుల సమస్యలను పరిష్కరించేందుకు వినూత్న సేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికుల సమస్యలను పరిష్కరించేందుకు క్యూఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని తెచ్చింది. ప్రయాణికులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వారికి ఎదురైన సమస్యను గుర్తించిన లోపాలను అధికారుల దృష్టికి తీసుకువెళితే వాటి పరిష్కారానికి కృషి చేస్తారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలలోనూ ఇతర సంస్థల అందిస్తున్న సేవల గురించి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణకు క్యూఆర్ కోడ్ అమల్లో ఉన్నాయి. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేశారు. సెల్ ఫోన్తో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే తాగునీరు, పరిశుభ్రత తదితర అంశాలు కనిపిస్తాయి. వాటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకోవచ్చు. నంద్యాల డిపోలో ఇప్పటి వరకు 140 మంది క్యూఆర్ కోడ్ను వినియోగించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
శ్రీ గణ మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ సప్త వింశతి 27వ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం జరిగిందని మద్దిలేటి దేవాలయం నిర్వాహకులు మధుసూదన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో విలేకరి సమావేశంలో వారు మాట్లాడుతూ స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వైశాఖ మాసంలో 11వ తేదీన నరసింహ జయంతి మరియు స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం పురస్కరించుకుని ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి వార్ల కళ్యాణం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయంలో సంవత్సరంలో ఒక్కసారి అత్యంత వైభవంగా నిర్వహించు కళ్యాణం కావున భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కాగలరని తెలిపారు. నమో నరసింహాయ నమః. నంద్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం. పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా నంద్యాల తెలుగుపేటలో వెలిసినటువంటి శ్రీ గణమద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆలయం యొక్క సప్తవిశంతి 27వ వార్షికోత్సవంలో భాగంగా 3 రోజులు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ వార్షికోత్సవంలో భాగంగా రేపు అనగా 10వ తేదీ శనివారం నాడు స్వామి అమ్మవార్లకు అభిషేక కార్యక్రమము, పంచామృత అభిషేకము, స్నపన తిరుమంజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 2వ రోజు 11వ తేదీ ఆదివారం నాడు నృసింహ జయంతి మరియు స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం పురస్కరించుకొని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం ఉదయం 10 గంటలకు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. సాయంకాలం గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది. అలాగే 3వ రోజు అనగా 12వ తేదీ పౌర్ణమి రోజు ఆలయంలో ఉదయం 9 గంటలకు సుదర్శన హోమ కార్యక్రమం తదుపరి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు సామూహికంగా ఒడిబియ్య కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున నంద్యాల పట్టణ ప్రజలందరూ ఆలయంలో నిర్వహించినటువంటి ఈ 3 రోజుల కార్యక్రమం మరియు కళ్యాణాన్ని వీక్షించి అలాగే అన్నదాన కార్యక్రమం ఉంటుంది. స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచుతున్నాము. జై శ్రీమన్నారాయణ. పట్టణ ప్రజలకు తెలియజేయడమేమనగా నంద్యాల పట్టణంలో తెలుగుపేటలో వెలిసినటువంటి శ్రీ మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందున ప్రతి సంవత్సరంలో వైశాఖ మాసంలో జరిగేటువంటి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా రేపు మర్నాడు సోమవారం అనగా ఈ 3 రోజులలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ దేవస్థానం నందు నిర్వహిస్తున్నాము. అందులో కళ్యాణ మహోత్సవం విశేషమైనటువంటిదిగా భావన చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క వైశాఖ మాసంలో వచ్చేటువంటి స్వాతి నక్షత్రం రోజున ఎంతో విశేషమైన పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో గత 27 సంవత్సరాల నుంచి ఈ యొక్క కళ్యాణాన్ని విశేషంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పట్టణ ప్రజలందరూ పాల్గొని మద్దిలేటి స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క కళ్యాణ భాగంలో రేపు అనగా శనివారం రోజున స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరుసటి రోజు ఆదివారము కళ్యాణం నిర్వహిస్తుంటాము. సోమవారం సుదర్శన హోమ కార్యక్రమం నిర్వహించి అమ్మవార్లకు ఉడిబియ్య కార్యక్రమంగా ముగిస్తుంటాము. కాబట్టి ఈ యొక్క 3 రోజుల పర్వదినాలలో ఈ యొక్క పట్టణంలో వెలిసినటువంటి మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని స్వామి మహాలక్ష్మి అమ్మవార్లకి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. ఇటు కార్యక్రమంలో పాల్గొనేటువంటి భక్తాదులందరికీ ఆ స్వామివారి అనుగ్రహము సంపూర్ణంగా ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. మున్సిపాలిటీని కాలుష్య భూతం ఆవహిస్తోంది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వమైన మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని నిత్యం హెచ్చరిస్తూనే ఉన్నాయి. అలాగే అందుకు సంబంధించిన వ్యయ ప్రయాసాల కోర్చి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. ఏటా వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించి లక్షల మొక్కలు నాటుతున్నట్టు అధికారులు లెక్కల్లో ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు భిన్నంగా ఉంటున్నాయి. నంద్యాల పురపాలక సంఘం పరిధిలో 42 వార్డులు ఉన్నాయి. అందులో సుమారు 4 లక్షల వరకు జనాభా ఉండగా సుమారు కిలోమీటర్ల మేర డివైడర్లు ఉన్నాయి. అయితే అందులో మొక్కలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. మున్సిపాలిటీకి ఈ శాపం గత ప్రభుత్వం పాపంగా చెప్పవచ్చు. గతంలో విధుల్లో ఉన్న అధికారులు నిర్లక్ష్యం కారణంగా పర్యవేక్షణ లోపించింది. దీంతో మొక్కలు అరకొరగా మార్గాల్లో దర్శనమిస్తున్నాయి. దీంతో కాలుష్యం తాండవిస్తోంది. కనీసం ఈ ప్రభుత్వమైన మున్సిపాలిటీపై దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
శ్రీశైలం మండలం సున్నిపెంటలోని నీటిపారుదల శాఖ అతిథి గృహంలో పార్కింగ్ చేసిన కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైన విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటల్లో అగ్నికి ఆహుతవుతున్న కారు మంటలను ఫైర్ ఇంజిన్తో చాకచక్యంగా మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే కాలిపోతున్న కారులో నుంచి భారీ శబ్దాలు రావడంతో స్థానికులు చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. అయితే నీటిపారుదల శాఖ అతిథి గృహంలో కాలిపోయిన కారు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్ఐ రాజేష్ బాబుదిగా పోలీసులు గుర్తించారు. కారు గెస్ట్ హౌస్ ముందు పార్కు చేసి లోపలికి వెళ్లిన సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందని శ్రీశైలం 2 టౌన్ పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని తెలిపారు. అయితే కారులో మంటలు చెలరేగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆటో ట్రాక్టర్ ఆ ట్యాంకర్ అన్న ఒకటి వచ్చింది సార్. అది ఏంటంటే నంద్యాల పట్టణంలో శక్తి టీం మహిళలకు శక్తి యాప్పై అవగాహన కల్పిస్తూ వారిలో చైతన్యం కల్పిస్తున్న శక్తి టీం బృంద నంద్యాల పట్టణంలోని జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు శక్తి టీం వేగం పెంచింది. ఎక్కువ కూలీ పనులకు వెళ్లే మహిళలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని, వారి కోసం పలు ప్రాంతాలలో మహిళలకు మహిళా శక్తి యాప్పై వారికి అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా చిన్నారులకు సెలవులు ఇవ్వడంతో ఎక్కువగా సెల్ ఫోన్లో వీడియోలు చూస్తున్నారని, వారికి కూడా అవగాహన కల్పిస్తూ చెరువులకు బావిలకు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులకు పలు సూచనలు ఇచ్చారు. శక్తి టీం వేగం పెంచింది. కాలనీలో ఉన్న మహిళలు, పోలీస్ సిబ్బంది మా కోసం ఇంత దూరం వచ్చి మాకు అవగాహన కల్పించడం చాలా అభినందనీయమని, ఎవరు కూడా మా కాలనీలోకి వచ్చి ఈ విధంగా మాకు అవగాహన కల్పించడం చాలా ఆనందంగా ఉందని, అదేవిధంగా వారు మహిళా శక్తి యాప్పై మాకు వివరంగా చెప్పడం జరిగిందని వారికి అభినందనలు తెలియజేశారు. నంద్యాల మహిళా శక్తి టీం ఏఎస్ఐ జయలక్ష్మి వారి బృందాన్ని మహిళలకు, విద్యార్థులకు అవగాహన కల్పించడం వేగవంతం పెంచారు. ఏం లేదు మా ఈ గవర్నమెంట్ శక్తి యాప్ అని లేడీస్ కోసమని, మహిళా రక్షణ కోసమని ఒక యాప్ పెట్టింది మా శక్తి యాప్ అని. ప్రతి ఒక్కరు శక్తి యాప్ డౌన్లోడ్. ఈ యాప్ వల్ల దాంట్లో ఎమర్జెన్సీ నంబర్కి 112 ఉంటుంది, 100 ఉంటుంది ఎమర్జెన్సీ కాల్ చేయడానికి. నేర్పించడం కానీ, మీరేమన్నా పెద్దోళ్ళైనా ఇబ్బందులు పడినా కానీ, దొంగతనం జరిగినా ఏం జరిగినా మనం పోలీస్ స్టేషన్ వరకు పోయేంత టైం లేదు. అంతవరకు పోవడం ఏమి ఆటో దొరకలేదు, ఏం లేదు. ఇబ్బంది పడకుండా, టెన్షన్ పడకుండా ఆ యాప్ మన మొబైల్లో ఉందనుకుంటే దాంట్లోనే క్లిక్ చేస్తే ఇక్కడికే పోలీసులు లొకేషన్ షేర్ చేసుకొని పోలీసులు వస్తారమ్మా. అదేవిధంగా ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి లేడీస్కి సంబంధించి. మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందరూ ఉపయోగించుకోవాలి. ఎటువంటి ఆడపిల్ల కూడా ఏ ఇబ్బందులు పడకూడదు అనేదే మా ఉద్దేశమ్మా. ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మీకు అందరికీ అవేర్నెస్ చేద్దామని మేము ముందుకు వచ్చినాము. అట్లాగే పిల్లలు సెలవులని అందరూ ఇళ్ళ దగ్గర ఉంటారు. పిల్లల మీద కూడా జాగ్రత్తగా భద్రత మీరు గమనించాలనేది. పనిలో పోవడం వెళ్ళిపోతారు, వాళ్ళు ఇంటి దగ్గర ఎవరితో ఫోన్లు మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ నడవడిక ఏంది అనేది కూడా గమనించాలి. చాలా మంది సోషల్ మీడియా సెల్ ఫోన్లకు అలవాటయ్యి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తెలిసి. పిల్లల మీద కూడా మనం జాగ్రత్త పెట్టాలనేది మా ఉద్దేశం. అదంతా మీకు తెలియపరుద్దామని మేము ముందుకు వచ్చినామ్మా. ఈతలకు పోతున్నారు, చుట్టూ ఈతలకు పోతున్నారు. పిల్లలు మీరే జాగ్రత్త చూసుకోవాలి, ఎవరో చూసుకోలేరు కదా. పిల్లల్ని స్కూల్ పంపించండి. 14 సంవత్సరాలు ఇబ్బంది అవుతుంది. నేనే సార్తో మాట్లాడి అంటే గవర్నమెంట్ తరఫున ఉండే స్కూళ్ళల్లో కానీ హాస్టల్లో కానీ చదివిస్తాము. ఒక్క పిల్లలు 14 సంవత్సరాల వరకు ఖచ్చితంగా చదువుకోవాలి.
నంద్యాల గాంధీ చౌక్లో వెలిసిన శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి ఆలయంలో 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవాలయంలో విద్యార్థులు దేవుని సేవలో పనిచేస్తూ 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతి ఆలయ చైర్మన్ కమిటీ సభ్యులు ప్రోత్సాహ బహుమతి నగదు పంపిణీ చేశారు. అదేవిధంగా రాబోయే రోజులు విద్యార్థులు అధిక మార్కులు సాధించి నంద్యాలకు మంచి పేరు తీసుకురావాలని వారికి మా వంతు సహాయకరాలు ఎల్లప్పుడూ ఉంటాయని వారికి భరోసానిచ్చారు. శ్రీ కాళికాంబ చంద్రశేఖర దేవస్థానం నందు ఓం శ్రీ కాళీమాత సేవా సమాజం వారు నిర్వహిస్తున్న గత 8 సంవత్సరాలుగా నిర్వర్తిస్తున్న ప్రతి కార్యక్రమంలో పిల్లలు మేము సైతం అను ముందుంటి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు. పిల్లలు వాళ్ళు చదువుకున్నమే కాకుండా ఈ దైవానంద కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ సేవలు గుడికి ఎంతో ఇచ్చారు. మాకు ఇలా కార్యక్రమాలు ఇచ్చే ప్రతి గుడికి వచ్చి ప్రతి సేవ చేసే పిల్లలకి రేపొద్దున రాబోయే 10th క్లాస్ ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తే వాళ్ళకు కూడా మా కాళీమాత సేవా సంస్థ మంచి ప్రైజులు ఇస్తామని, మంచి ప్రోత్సాహ బహుమతిస్తామని ఈ మీడియా ప్రముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు మేముంటే తీసుకున్న పిల్లలు ఇంటర్మీడియట్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తే వాళ్ళు సాధించాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సాధించే ప్రతి పిల్లలకి మా కాళీమాత సంవత్సరం మళ్ళీ కూడా మెమంటోలు ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. భారత్ మాతాకి కాళికాంబాదేవి నమః. ఈ దినము మా యొక్క గుడి ఆవరణంలో పిల్లలు ఎంతో బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్న పిల్లలకు అందరికీ మేము మా గుడి తరపున ఒక మెమెంటో ఇచ్చి వాళ్ళు బాగా చదువుకోవాలని ప్రోత్సహిస్తున్నాము. ఇక్కడ వచ్చి మా మెమెంటో తీసుకున్న పిల్లలందరూ మా సేవకులే. వీళ్ళందరూ కూడా మా గుడిలో వచ్చి స్కూల్ లేనప్పుడు కానీ ట్యూషన్ లేనప్పుడు కానీ వచ్చి బ్రహ్మాండంగా సేవ చేస్తారు. ఇట్లనే ఈ పిల్లలను చూసి వేరే పిల్లలు కూడా మా ఈ కార్యక్రమంలో కలిసి ఈ అమ్మవారికి సేవ. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు ఉచిత గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్ ప్రారంభించిన ఆర్టీఓ విశ్వనాథ్, శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి. ఆపరేషన్ సింధూర్లో భారత్కు విజయం చేకూరాలని శ్రీ కాళికాంబ ఆలయంలో అమ్మవారికి మంగళ హారతులు, ప్రత్యేక పూజలు. నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్ లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని టీడీపీ యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్. నంద్యాల ఆర్టీసీ సంస్థ ప్రయాణికుల సమస్యలను పరిష్కరించేందుకు క్యూఆర్ కోడ్ స్కాన్ వినూత్న సేవలను అందుబాటులోకి. శ్రీ ఘన మద్దిరెడ్డి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ సప్తవింశతి వార్షికోత్సవ మహోత్సవములు కరపత్రాలు విడుదల. నంద్యాల మున్సిపాలిటీని కాలుష్య భూతం ఆవహిస్తోంది. పట్టణంలో కనిపించని మొక్కలు, తాండవిస్తున్న కాలుష్యం. శ్రీశైలం సున్నిపెంటలోని పార్కింగ్ చేసిన కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలో కారు దగ్ధం. నంద్యాల గాంధీనగర్లో మహిళలకు శక్తి యాప్పై అవగాహన కల్పించిన శక్తి టీం బృందాలు. పదవ తరగతిలో ఇంటర్ పరీక్షల్లో ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించి సత్కరించిన శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవాలయం కమిటీ సభ్యులు.
ఈ వార్తలకు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.